భారత రాజ్యాంగ నిర్మాత మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని 13వ డివిజన్లో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఊటుకూరు నాగార్జున పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నివాళులు అర్పించారు. అనంతరం ఊటుకూరు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ మనిషి దృఢమైన సంకల్పంతో ముందుకు సాగితే ప్రపంచం మొత్తం కదిలించవచ్చని అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేశారు. అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం. అవకాశం కావాలన్న ప్రతి ఒక్కరి ఆశయ సాధన కోసం రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు సమాజ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని యలమవర్ధినిలో ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు యువకులందరి తరపున మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఏ మనిషి అయినా సరే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు నడిస్తే ప్రపంచాన్ని సైతం మనం కదిలించవచ్చు అనే మార్గాన్ని మాకు చూపిన గొప్ప నాయకుడు, గొప్ప మహామేధావి అంబేద్కర్ గారు అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాంటి ఆయన ఆలోచనలు, అలాంటి ఆయన ఆశయాలు కూడా ఎంతో విలువైనవని తెలియజేసుకుంటా ఉన్నాం. వాటిలో మరీ ముఖ్యంగా ఆయన చేసిన ఆలోచనలు, ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, విద్య ప్రతి ఒక్కరికి సమానంగా దక్కాలా, ప్రతి ఒక్క మనిషి సమానంగా జీవించాలా, కష్టపడే ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు రావాలా అని తెలియజేసినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ గారు. అలాంటి ఆయన ఆశయాలను, ఆలోచనలు సైతం ముందుకు నడిపిస్తూ 5 ఏళ్లలో జగన్మోహన్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఆయన ఆలోచనలకి, ఆశలు కట్టుబడి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఆయన సమానమైనటువంటి విద్యను, వైద్యను అందించి సుపరిపాలన అందిస్తే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తూ కొన్ని చోట్లయితే కుల బహిష్కరణలు కూడా చేస్తూ దుర్మార్గమైన పరిపాలన సాగిస్తూ ఉంటారని తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి పాలనను అంతమొదిస్తూ మళ్ళీ జగన్మోహన్ గారు లాంటి గొప్ప నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుని అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలు కొనసాగించే విధంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి ఆశయాల కోసం, ఆశయ సాధన కోసం ఆయన ఆలోచనలు చెప్పు ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మా డివిజన్ ప్రజలందరి తరపున అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ